యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మాకు చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మా బాబు నేమింగ్ సెరమనీ అండ్ క్రెడిల్ సెరమనీ ఇవాళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో లాస్ట్ టైం మేము 21 days ఇంట్లో చేసేసాము. అది ట్రెడిషనల్గా జరిగిపోయింది అండ్ అప్పుడే నామకరణం కూడా చేసేసాము. కాకపోతే ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అందరితో కూడా ఒకేసారి షేర్ చేసుకుందామని చెప్పి ఈవెన్ దో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఈ నేమింగ్ సెరమనీ ఈవెంట్లోనే స్పెషల్గా అనౌన్స్ చేద్దామని చెప్పి. సో అందుకని ఇవాళ ఆ ఈవెంట్ డే అయితే వచ్చేసింది అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ బాబు కూడా ఎక్సైటెడ్. రెడీ అయిపోయారు బాబు. సో వాడిని అలా రెడీ చేసేసి ఉంచేసాను అండ్ నేను రెడీ అవుతున్నాను అండ్ ఈ దిద్దులు ఫస్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు దిద్దులు ఏవి కూడా కొంచెం తొందరగా పట్టవన్నమాట, సతాయిస్తాయి. సో ఇప్పుడైతే ఈ దిద్దులు పెట్టాను. చూడాలి ఇంకా ఎలా రెడీ అవ్వబోతున్నాము ఏంటి అండ్ బాబు పేరేంటి అవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే రాబోతున్నాయి. కాబట్టి మీతో పాటు నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఆల్ గ్యాదర్ అవ్వబోతున్నాం కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో అందులోనే ఇప్పుడు హరిని కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అండ్ అది తినేసి ఎక్కడికంటే ఒకసారి హాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసి వస్తా అన్నారు, లైక్ డెకోర్ ఎంతవరకు వచ్చింది ఏంటా అనేది. సో నేనైతే ఇప్పుడు రెడీ అవ్వడానికి అన్ని సెట్ చేసుకుంటున్నాను. యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ బై ఇమాడి సిల్వర్ జ్యువెలరీస్ అనమాట. నేను ఇది కొండాపూర్ బ్రాంచ్లో తీసుకున్నాను. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఈ సెట్ నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ ఇండో వెస్టర్న్గా రెడీ అవుదాం అనేసి అని అనుకున్నాను. సో అందుకని చెప్పి ఈ సెట్ తీసుకోవడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో చూడండి మా వాడు ఎలా అరుస్తున్నాడో, రెడీ చేసేసాను కాబట్టి. సో ఈ సెట్ విత్ దిస్ బ్యాంగిల్స్ నేను తెచ్చుకున్నాను. సో ఇవాళ నా శారీ మీద ఇవి మ్యాచ్ అవుతాయని చెప్పేసి దీంతో పాటే ఈ దిద్దులు తీసుకున్నాను. అంటే నాకు ఒక్కొక్కసారి చాంద్ బాలి కైండ్ అది సెట్ అవ్వకపోతే ఇది వేసుకుందామని చెప్పేసి. ఓ నానా వస్తున్నా. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఐ గెస్ నాకు మా వాడు లేంటి గెట్టింగ్ రెడీ వీడియో టైం ఇచ్చేలాగా లేడు అండ్ ఒక్కసారి పిల్లలు వచ్చేసాక మనం కొంచెం బిజీ అయిపోతాం అండ్ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. సో ఫైనల్గా ఇప్పుడైతే డెకోర్ అదంతా కూడా ఎలా వచ్చిందో హరిని ఏమైనా చూపిస్తే ఇక్కడ చూసేయండి. బిగ్ సిస్టర్ వచ్చిందా ఫంక్షన్ పనులన్నీ చెక్ చేయడానికి? పద. తమ్ముడు ఇంట్లో ఉన్నారు. బిగ్ సిస్టర్ నన్ను వేసుకొని ఇక్కడికి వచ్చింది డెకరేషన్ పనులు చూడడానికి. సో అన్ని పనులు అయిపోయాయి, స్క్రీన్ టెస్టింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది. లంచ్కి కావాల్సిన టేబుల్ సెటప్ అన్నీ వాళ్ళు చేస్తారు. ఈసారి క్లామ్జీ అవ్వకూడదు అని చెప్పి కొంచెం మీడియం హాల్లో లంచ్ సెక్షన్ ఇక్కడ కాకుండా పక్క హాల్లో షిఫ్ట్ చేస్తాం. చిన్న చేంజెస్ అవి అంటే సెట్ చేసేస్తాం కదా. మనం వెళ్ళి ఫ్రెష్ అయిపోయేద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో నిన్ను హాయ్ అడిగారా వాళ్ళు? సో మేము ఫైనల్లీ అయితే ఇవాళ నేమింగ్ సెరమనీ అండ్ క్రేడిల్ సెరమనీ టుగెదర్ జరిపిస్తున్నాము. ఎప్పటి నుంచో హోల్డ్ చేసాము. లైక్ జెన్యున్గా అయితే మేము 21 డేస్కే పెట్టేసాం పేరు, కానీ ఎక్కడా రివీల్ చేయలేదు. ట్రెడిషనల్ ప్రకారంగా 21 డేసే అన్నీ జరిపించేసాము. సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని బేబీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ఫంక్షన్ని హోస్ట్ చేసామన్నమాట. బట్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, మన కామెంట్స్ లో వచ్చిన చాలా మంది సజెస్ట్ చేసిన పేరు అదే ఉంది. ఎస్, మీరు ఇప్పుడు కూడా గెస్ట్ చేయొచ్చు. మీ చాలా మందికి నేను చెప్పాను ఈ వర్డ్స్తో నేమ్స్ కావాలి అంటే చాలా మంచి మంచి పేర్లు పంపించారు అండ్ మన పేర్లు కలిసేలాగా కూడా పంపించారు. సో చాలా బాగుండాయి. అండ్ తర్వాత నేను 21 డేస్ తర్వాత కూడా కొన్ని నేమ్స్ చూసాను. అప్పుడు అనుకున్నాను అరే ఈ ఐడియా మాకు తట్టలేదు కదా అని. కొన్ని మీరు అంత మంచి ఐడియాస్ ఇచ్చారనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే మేమైతే ఒక మంచి పేరు పెట్టేశాము మా బాబుకి, ప్రిన్స్కి. సో ఇప్పుడు ఆ ప్రిన్స్ నేమ్ ఏంటి అన్నది ఇంకా కాసేపట్లో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ నాకు కూడా అలాగే ఉంది. ఆయన సర్ప్రైజ్ అన్నారు, ఏం సర్ప్రైజ్ ఉందో నాకైతే తెలీదు. నాకేమన్నా నెక్లెస్ చేయించావా? డైమండ్ నెక్లెస్ నీకు ప్రిన్స్ అది ఇస్తే తీసేసి అది వేసుకుంటా. శివతో అసలు మాట్లాడి ఎప్పుడు కూడా నేను గెలవలేను అనమాట. సో ఈ బ్యూటిఫుల్ డెకోర్ అంతా కూడా యాజ్ యూజువల్ మా జాఫర్ భయ్యా వాళ్ళే చేశారు. నాకు తెలీదు జాఫర్ భయ్యా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో లేదో, ఎప్పుడు కూడా మీరు అడుగుతారు, నాకు కుదరట్లేదు. కింద నేను డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. ఎప్పుడు కూడా నేను జస్ట్ థీమ్ చెప్పేస్తాను, నాకు ఈ కలర్స్ కావాలండి, ఇలా కావాలండి అంటే ఆయన ఇంకా బెటర్మెంట్ చేస్తాడు దాన్ని. అసలు నేను జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి, నాకు ఇది కావాలని చెప్పాను. బట్ ఈ హార్సెస్ పెడదాము అండ్ ఇట్లా డీడ్స్ పెడదాము, ఇట్లా పెడదాం మేడం అనేసి. ఎందుకు డీర్? హరిణి అనా? హరిణి అంటే మీనింగే డీర్ అనమాట. సో మా హరిణిని కూడా ఇక్కడ పెట్టాం మేము. ఎందుకంటే ఇప్పుడు హరిణిని నేను ఇంటికి పంపించేస్తా గొడవ చేస్తే. ఏంటి నవ్వుతున్నావు? ఎగ్జైటెడ్గా ఉంది, దాని ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని చెప్పేసి. అండ్ నేను కొంచెం ముందుగానే వచ్చి మీ అందరికీ డీటెయిల్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీమంతం అప్పుడు నాకు అస్సలు కుదరలేదండి. అసలు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మాట్లాడదాం అంటే కూడా. సో ఇప్పుడు ఈ డెకోర్ మీరు ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ షాట్ ఇక్కడ వస్తుంది మీకు. నాకు ఇక్కడ చేయించిన డాల్ డెకోర్స్ అండ్ ప్లేట్ డెకోర్స్ దంతా కూడా. చూసారు కదా ఈ డెకరేషన్ అంతా కూడా నేను చెప్పినట్టు లలిత క్రియేషన్స్ పేజ్ అండ్ లలిత డాల్స్ పేజ్ వాళ్ళు చేశారనమాట. సో ఎవ్రీ టైం నేను జస్ట్ వాళ్ళకి థీమ్ అండ్ ఈవెంట్ చెప్పేస్తే చాలు, వాళ్ళే ఇలా బ్యూటిఫుల్గా డెకోరేట్ చేసేస్తారు. అవుట్పుట్ అయితే అమేజింగ్ ఉంటుంది. సో మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా, ఎలాంటి స్పెషల్ ఈవెంట్స్ అయినా కూడా ఇంకా స్పెషల్గా మీరు చేయాలి అనుకుంటే లలిత క్రియేషన్స్ పేజ్ అండ్ లలిత డాల్స్ పేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఇవాళ మాకు ఫోటోగ్రఫీ టీమ్ అంతా కూడా మై ఫేవరెట్ AI క్యాచ్ ఫోటోగ్రఫీ టీమ్ వచ్చారనమాట. దే డూ జస్ట్ అమేజింగ్ వర్క్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వర్క్స్ చూసుంటారు వాళ్ళవి, వాళ్ళతో మేము చేయించుకున్నవి. ఇప్పుడు నేను దీని మీద పట్టు చీర పరచాలన్నమాట. సెంటిమెంట్గా నేను ఏం చేశానంటే ఇది శ్రీమంతం శారీ. సో మాకు ప్రిన్స్ వచ్చాడు కాబట్టి నేను వాడికి గుర్తుగా నా శ్రీమంతం పట్టు చీర తీసుకొచ్చాను. సో ఇది ఇప్పుడు ఉయ్యాల్లో వేయబోతున్నాం అనమాట. సో దానికంటే ముందు 21 డేస్ అప్పుడు ఇంట్లో చేసాం కదా, దాంట్లో ఏమో మేము పెళ్లి చీర వేశాను. పెళ్ళిది ఎల్లో కలర్ శారీ. సో ఇప్పుడు సింబాలిక్గా వాడి శ్రీమంతానికి, వాడి కడుపులో ఉన్నప్పుడు కట్టుకున్న శ్రీమంతం చీర ఇప్పుడు నేను ఉయ్యాల్లో వేయబోతున్నా. నువ్వు వచ్చావేంటి? దీని తర్వాత అత్తయ్య మనం తమలపాకులు, శనగలు అది పెట్టాలని చెప్పారు. సో ఈలోపు అత్తయ్య వచ్చేలోపు నేను చీర అయితే వేస్తా. సో ఇంకా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు.
the silence. Ooh, we will dance away the gloomy days right here. I wanna get too close, gonna get it right now. I wanna push all the limits with you right now. So what's your feelings? The city's screaming, we're not coming home tonight. We're living quick in this world, gonna get it right now. People talk and tell what you wanna hear now, but they all disappear, they will let you down. So we better stick together, let's come whatever, we're not coming home tonight. We're living quick in this world, gonna get it right now. We only need the two of us together. We only need the two of us together.
కాబట్టి ఎవరికి కనిపించలేమో అని చెప్పి బిగ్ స్క్రీన్ లో మీ అందరికి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించాలని బిగ్ సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు. ఐ నో యూ పీపుల్ ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద డే. విష్ణు మిక్స్ అన్నమాట. గణపతి కూడా గణపతి శివుడు విష్ణు మిక్స్. Sorry, sir. Now I'm ready. थोड़ा चलता रात की ताले का सर पोतन जाए बस